What's up, this is Kaushik Leader. So guys, thumbnail is అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో ఇట్ ఈస్ ద డే. సో ఆ డే వచ్చేసింది అనమాట, మనం లోడ్ చేసే డే. సో డేస్ అయితే చాలా జల్దీ అయిపోతూనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాపర్ చికెన్ రైస్ అనమాట. అసలు ఎంత ఆనందిని నెక్స్ట్ లెవెల్ ఫీల్. ఏదో నాకు వచ్చినట్టు ఎట్నో వేసుకున్నా, బట్ అయినా సరే ర్యాంపు. సో ఇంతమందుకు ఇది తింటున్నారా అని చెప్పేసి వీనికి చెప్పిన, ఇప్పుడైతే యాక్టివ్ అంటుడు. సరదాగా 3 సార్లు 4 సార్లు తింటానండి ఇట్లా. సో అట్లుంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, నేర్చుకో. ప్రోటీన్ ఉంది, చికెన్ ఉంది, అన్నం కూడా ఏ రోజు అయితే కట్ చేసుకోవో ఆ రోజు నీకు తెలుస్తుంది దాని విలువ. సో ఏం లేదన్నమాట, చిన్న కొలాబ్ వీడియో. సో ఫిట్ వాస్ వాళ్ళ జిమ్ పోయి లైట్ అపోజింగ్ ప్రాక్టీస్ చేసి, అట్నే మన భాస్కర్ ఉండు బెంగళూరు నుంచి వచ్చిన కాడికెళ్ళి ఇంతవరకు కలవలేదు. సో భాస్కర్ అంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఐసీఎన్లో కంప్లీట్ చేసినప్పుడు కలిసిండు. సో అతను కూడా తెలుగే యాక్చువల్. అయితే కలిసిన తర్వాత అతనితో మాట్లాడిద్దాం. అంతా ఛానల్ ఇంట్రడ్యూస్ చేయలే కదా, ఫిట్ వాస్ ఛానల్లో చూసి ఉండొచ్చు మీరు. సో చూపిస్తా. సో కలుద్దాం, కొంచెం చిట్ చాట్. అట్లనే మా క్లయింట్స్ ఇద్దరు అక్కడనే ఉన్నారు. సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది, అందరం కలిసి ఏదో చిన్న సెషన్ వేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఒక కాంపిటీషన్ ముందు మనకు ఒక చిన్న ఇట్లాంటి బూస్టప్ అనమాట. సో లేట్ చేయకుండా ఇదైతే జంపాలి, పిచ్చ వెయిట్ చేస్తున్నా. సో ఈ కార్బ్ లోడ్ ఎందుకు చేస్తారు, ఇంత అన్నం ఎందుకు తింటారు కాంపిటీషన్ ముందు, అవన్నీ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నేను లాస్ట్ టైం ప్రెప్లా మొత్తం షూట్ చేసిన. మళ్ళీ ఏం చేస్తామని చెప్పేసి చెప్తున్నా మీకు. సో ఆ పాత వీడియోలు చూడండి, అట్లనే పాత వీడియోలు కూడా రిక్యాప్ చేసినట్టు ఉంటుంది మీకు. ఇసుకో దారిలో కలుద్దాం పోతా. సో గైస్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. ఫిట్ వాస్ అని కలుస్తున్నాం అని చెప్పినా కదా. సో అక్కడ దేర్ యూ గో, హియర్ ఈస్ ఫిట్ వాస్ అండ్ హియర్ ఈస్ మన భాస్కర్. ఇంతకుముందు చెప్పిన కదా మన ఐసీఎన్ ఫ్రెండ్ బెంగళూరులో కలిసినాం అది అని చెప్పేసి. సో ఫైనల్లీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇది ఫస్ట్ టైం అనమాట కలవడం, ఓన్లీ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో హౌ యూ ఫీలింగ్, హౌ ఈజ్ హైదరాబాద్, ఎట్లా అనిపించింది హైదరాబాద్? ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. నేను వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే అరే చాలా టైం పడుతుంది లైక్ సెట్ అవ్వడానికి అలా ఇలా అనుకున్నా. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ ఇట్స్ లైక్ గ్రాఫిక్స్ లైక్ మనోళ్ళకి ఆదరించడమే, మామూలుగా చీదరించడం తక్కువ. ఇట్స్ లైక్ కంప్లీట్ మాస్ ఉంది, వేరే లెవెల్. 2 years అయింది లైక్ రీల్స్ అవి నార్మల్గా పెడుతుండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లైక్ డూయింగ్ ఇన్ తెలుగు ఆల్మోస్ట్ 1 month అయింది కదా. 1 month ఇట్స్ లైక్ నౌ 10.8K. యూట్యూబ్లో కూడా 1.5K వెళ్ళింది, వెళ్తుంది. మనోళ్ళకి ఆదరించడే అని చీదరించడం అని సీక్రెట్గా చీదరిస్తారు, పబ్లిక్లో చీదరించారు వాళ్ళు. అట్లా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అప్పర్ బాడీ సర్క్యూట్ నాది మొత్తం. లెట్స్ గో హియర్. ఇంకోటి మన ఆకాష్ సో ఇతను మన క్లయింట్ అనమాట, విశాల్. విశాల్, ఇంకో ఇక్కడ మైక్ ఉంది. సో ఇక్కడ ఆకాష్. సో ఇద్దరు మన క్లయింట్స్ అనమాట. ఇదే జిమ్, నువ్వు ఈ జిమ్ కాదు కదా. సో ఇతనైతే ఇదే జిమ్లో ట్రైనరు, ట్రైనింగ్ కూడా ఇంట్లోనే చేస్తాడు, వర్కౌట్ కూడా ఇంట్లోనే చేస్తాం. అంతే. ఎంతమంది క్లయింట్లు ఉన్నారు నీకు ఇలా? 6 members క్లయింట్స్. అబ్బో, నీదాడా? నేను కూడా ట్రైనరే. నాకు 8 members అండి. అమ్మో, పెద్ద బిజినెస్ అని నడిపిస్తున్నావు. సో చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ప్రీ వర్కౌట్ తీసుకోండి, లెట్స్ గో. ప్రీ వర్కౌట్ స్కూప్లు అయితే తీసుకున్నా. అది పెద్ద మనకేం నథింగ్ అసలు యాక్చువల్ అయితే 2 స్కూప్లు. సో ప్రీ వర్కౌట్లతోటే బతికిస్తున్నాం, బండి అయితే నడిపిస్తున్నాం. ఇంత డిప్లిషన్లతోటి. సో తాగి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. అప్పర్ సర్క్యూట్ నేను మన విశాల్ అయితే ఇస్తున్నాం. సో లెట్స్ గో. సో గైస్, చెప్పిన 120 grams ఓట్స్ తిన్నా, ఒక 300 grams అరౌండ్ రైస్ తిన్నా అని చెప్పేసి. సో ఈరోజు అప్పర్ బాడీ మీకు ఎట్లా అనిపిస్తుందో అని 25 minutes 35 minutes చాలా డ్రై ఫుల్ హెవీ. ఇంటికి వెళ్ళి ఇంకా అన్నీ గీకిన తర్వాత నరాలు మంచిగా అనిపిస్తుంది.
సో క్రిస్పీ క్రిస్పీ యాప్స్ మొత్తం పాలలో ముంచుకొని తినే టైగర్ బిస్కెట్లు అలా అన్నీ అనిపిస్తాయి. వాటర్ ఎక్కువ ఉంటాయి, సో డిప్లీషన్ టైంలో సోడియం ఎక్కువ ఉంటుంది. సార్ క్రేజీ క్రేజీ ఉంది బ్రో. డబుల్ ఇదా పోతుంది. ఇద్దరు స్టేజ్ మీద ఎక్కితే ఏంటిది మంచి డెన్సిటీ ఉందిరా. హోల్డ్ అయింది, గట్టిగా దెబ్బకి నిండి యూజ్ అయింది అప్పట్లో. చలో చూస్తుంటే ఎనీ టైం చూసినా నేనైతే నేను చూసినప్పుడు ఇలా ఉంటున్నా. కార్డియో వర్కౌట్ 3 hours నేను చూసిన మ్యాచ్ 3 hours. క్రేజీ. ఇప్పుడు కూడా ఎక్కినట్టున్నాం ఇంటికెళ్ళు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది బ్యాక్. బ్యాక్ డబుల్ బైసెప్లో నేను కొట్టేవాళ్ళు లేడానా. ఎట్లా అంటే ట్రైసెప్ ఇంకొక ట్రైసెప్ అంటుకున్నట్టు. డిప్రెషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావా? ఎప్పటి నుంచో. కొంచెం కాఫ్ సోడ్ కావాలా. అయిపోతుంది. ఇది ఫైనల్ లోడ్ కాదు కదా మన, జస్ట్ 2 మైల్స్ అయినాయి అంతే. నైట్ ఇంకా ర్యాంపు మస్తు పడుతుంది. ఇది my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a name, I just wanna be famous.
but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be greatness. 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 Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste me, you can fucking try me. If you wanna hate me, you know where to find me. And if you go and hate this, you can fucking bite me. Okay, I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. సో అక్కడ ఫ్రీ ఫ్లో మూమెంట్స్ నీది ఎన్ని అంటే టోటల్ యూ విల్ గెట్ అరౌండ్ 40 to 45 seconds ఇక్కడ ఓవరాల్ మొత్తం సో లాస్ట్ స్టెప్ లో మనం ఎన్ని పోజులు హిట్ చేయొచ్చు లాస్ట్ మొత్తం ఓపెన్ కాడ 45 seconds 45 నువ్వు ఇక్కడ ఈ టైమింగ్ మొత్తం కవర్ చేసుకొని ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను ఓకే జస్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఉంటా ఓకే ఐల్ బి హియర్ ఇక్కడ వస్తా ఐల్ బి లైక్ ఓకే అయిపోయింది 2 steps అయిపోయినాయి మోకాలు నసుకోతాయేమో వెరీ నైస్ అంటే మాక్సిమం మనం ఎన్ని పోజులు అంటే అన్ని పోజులు హిట్ చేసుకోవాలి మాక్సిమం చేసుకోవచ్చు విత్ ఇన్ దట్ టైం ఎలా ట్రాన్సిషన్ చేసుకుంటారు 45 seconds maximum 1 minute 45 సో గైస్ మనోళ్ళతోటి పోజింగ్ కూడా అయిపోయింది మీరు చూసిరు అనుకుంటా ఇప్పుడే ఫిట్ వాచ్ కెమెరాలకి వెళ్ళి అయితే ఎక్కించుకున్నాం మనమైతే సో ఎట్లా అనిపించింది మన కండిషన్ కానీ ఫిట్ వాచ్ది కానీ సో మన టీం మెంబర్స్ ఇద్దరి ఆ కండిషన్ ఎట్లున్నాయి వాళ్ళవి కూడా ఎట్లున్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్సే మనకి పుష్ చెప్పినా కదా ఆబ్వియస్లీ ముఖం అయితే చిక్కిపోయి చినిగిపోయింది యాక్చువల్ డైలాగ్ అది మనది సో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి పోజింగ్ ఫ్లో అంటారా మనకు తెలిసిగా మొత్తం మనం మెల్లగా చేస్తాం మనం సో ఆబ్వియస్లీ బెస్ట్ ఇయనికనే ట్రై చేస్తాం స్టేజ్ మీద అందరినీ ఆకట్టుకుంటా ఖచ్చితంగా సో ఇప్పటికైతే అంత సెండ్ ఆఫ్లో నడుస్తున్నాయి ప్రాక్టీస్ అయితే చేసినాం మనలో కూడా వేయించినాం హాయపురి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది పోజింగ్ సెషన్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కరెక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ ఫీల్ వస్తుంది ఎక్సెట్రా సో ఎట్లా అనిపించింది కౌశిక్ కింద ట్రైన్ అయితే నార్మల్గా సాటిస్ఫైడా విత్ అవర్ వర్క్ విత్ మై వర్క్ 200% సాటిస్ఫైడ్ 200%. టీమ్ కౌశిక్లీలో నా ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఖచ్చితంగా సో ఉంటుంది వీళ్ళది ట్రైన్ విత్ లెజెండ్ నువ్వు కూడా లెజెండ్ అయిపోతావు అట్లా ఉంటుంది నీ బాడీ సో అట్లా వాళ్ళు హ్యాపీ అయితే మనం పిచ్చే హ్యాపీ ఒక్కసారి క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యేది మనం చూస్తే కానీ ఎంత సంతోషం వేస్తుంది అంటే వేరే అది ఒక కోచ్కి అర్థమైపోతుంది సో అట్లాంటిది ఇప్పుడు నార్మల్ జనరల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తేనే మస్తు ఉంటుంది అట్లాంటిది అథ్లెట్స్ని తయారు చేస్తే వేరే ఉంటుంది సో ఐఎమ్ ట్రూలీ హ్యాపీ లాస్ట్ టైం పవనాన్ని తీసుకోవడే గోల్డ్ ప్రో అంతా అయిపోయింది సో హోప్ఫుల్లీ మన టీం అయితే చాలా స్ట్రాంగ్ టీంతో వస్తున్నాం గట్టిగా కొడుతున్నాం చాలా గట్టిగా ప్రూవ్ దెమ్ రాంగ్ కత్తి లాంటి టీషర్ట్లు కూడా ప్రింట్ చేయించినాం అది లాస్ట్కి రివీల్ చేస్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇంకేమైనా ఉంటే ఫార్మాలిటీస్ అవి ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవడే సో మీల్ ప్రెప్ ఇంకెన్ని రోజులు ఇది ఇంకా 2 days ఇంకొక 2 days మొత్తం అయిపోతుంది లోడింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 2 daysలో సో మనం అయితే ముందే లోడ్ చేస్తున్నాం సో మనకి లాస్ట్లో లోడ్ చేసాడు కొంచెం కష్టం సో అది సో ఈరోజు లోడ్ చేసి బాడీ కండిషన్ చేసి నేను సాల్ట్ 6 grams కదా ఈరోజు నాది 8 grams నాది 3 grams సాల్ట్ చాలు 8 grams ఎట్లా అనిపించింది నా బాడీ కండిషన్ కానీ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉండే సార్ కొన్ని డామినేటింగ్ అంటే హ్యామ్స్ట్రింగ్స్ డామినేటింగ్ ఒక హ్యామ్స్ట్రింగ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇంకోటి ఇంకా బాడీ కండిషన్ మొత్తం ఇక ఫ్లో ఎట్లన్నా వీడియో అప్లోడ్ చేస్తావు కాబట్టి
ఎట్లుందో ఖచ్చితంగా just comment చేయండి. ఎట్లుందో ఖచ్చితంగా వస్తాడు కండిషన్. సో ఇప్పుడైతే అంతా క్లిప్స్ అయితే మన కెమెరాలనే తీసుకున్నా. సో మన మెమరీ కార్డ్లో ఎక్కించుకున్నాం. సో చూడండి బాడీ కండిషన్ కానీ ఎవ్రీథింగ్ ఎట్లుందో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది. అది కూడా అంతా మొత్తం కామెంట్ చేస్తే ఒక్కొక్కటి ఎంకరేజ్మెంట్ తెలిసిందే కదా మీకు, ఇంకా మోటివేషన్ వస్తుంది కొంచెం అంతే మంచిగా కామెంట్ చేస్తే. సో అదన్నట్టు. సో ఇప్పుడైతే మనోడు చాలా కష్టపడుతున్నావు, కుక్ చేసుకుంటున్నాను. ఉప్పు లేదు ఇందులో, ఓన్లీ కారం. అయ్యో ఏం కాదు బాయ్, సాల్వ్ కానీ వర్తి 3 days 3-4 days అంతే. ఈ మాత్రం కావాలంటే ఆ మాత్రం ఉండాలి. I'll show you side chest. Hey, go back. Side chest. బ్యాక్ ఎక్కితే పక్కకి Back వెళ్తాడు. double biceps. Back double biceps. బ్యాక్ ప్యాంట్ ఇస్తున్నావా? Legs spread చేయరా? ఏమైనా గోళీలు బయటపడాలా? ఇది ఎక్కడ మా హెడ్ మూమెంట్ తోటి పడేస్తున్నావు జడ్జెస్ని. సో గాయస్ ఇదే మన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో రైస్ చూస్తుంటే మొత్తం చాలా టెంప్టింగ్ ఉంది. సో 200 grams రైస్, 100 grams చికెన్, 2 ఓలెక్స్, 100 grams వెజిటేబుల్స్, ఒక ఉల్లిగడ్డ. సో ఇది ఇప్పుడు నేను దీంట్లో వేసుకున్నానంతా. ఒక 5 grams గీ. సో స్పైసెస్ కూడా లైట్గా యూజ్ చేసిన. సో అంతే. దీని ఇంకొక గంట వాకింగ్ ఉంది. రాగానే గంటన్నర వాకింగ్ చేసిన, ఇంకొక గంట వాకింగ్ ఉంది. ఎడిటింగ్ చేసుకుంటా ఆ గంట ఫినిష్ చేస్తా. తిన్న తర్వాత ఒకసారి మాట్లాడతా, వీడియో ఖతం చేసేస్తా. వేసుకో లాస్ట్కి మాట్లాడతా అని చెప్పిన కదా. సో ఏం లేదు. సో ICN గురించి ఎవరైతే వచ్చి చూద్దాం అనుకుంటున్నారో బేసిక్ పాస్ వచ్చేసి 400, కొంచెం ప్రీమియం సీట్ల కోసం అయితే 750, ఇంకో VIP సీట్లు అని చెప్పేసి అది 1000 రూపాయలు. అది అయిపోయింది కూడా ఆల్రెడీ. సో ఎవరైతే వచ్చి చూద్దాం అనుకుంటున్నారో సో 400 పెట్టి, 400 ఈజ్ ఇనఫ్, 400 పెట్టి వచ్చి చూడాలనుకుంటే వచ్చి చూడండి. నా సజెషన్ ఏంటంటే మీకు A to Z మేము షూట్ చేసి పెడతాం. అంటే మస్తు మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. సో A to Z షూట్ చేసి పెడతాం. మీకు ఇది మిస్ అయింది అని చెప్పేసి ఏమి ఉండదు అనమాట. సో ప్రతి ఒక్కరు షూట్ చేస్తారు, ప్రతి ఒక్కరు తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే 400 రూపాయలు అన్నా కానీ అదేం తక్కువ కాదు నా దృష్టిలో అయితే. సో ఇంత పెడతారు, ఇంత ప్రైజులు పెడతారని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మనం క్రియేట్ చేసిన హైప్ అట్లాంటిది, హీట్ అట్లాంటిది. సో ఆబ్వియస్లీ క్యాష్ చేసుకుంటారు. మీరేం చేస్తారంటే నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూసుకోవచ్చు. వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, అన్నీ చేయండి. సో ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో, ఎక్కువ పైసలు పెట్టదలుచుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన బ్లాగ్స్ని అయితే ఫాలో అయిపోండి. ఖచ్చితంగా A to Z షూట్ చేస్తా. షోడే వీడియో మినిమం ఎంత వస్తే అంత గుంజి గంట వీడియో అయినా పెడతా మీకోసం, ఓకేనా? సో మ్యాక్సిమం కృషి చేసి గట్టిగా తీసుకొని వస్తా, ఓకేనా? సో అంతే, చెప్పాల్సిందంతా చెప్పేసిన అనుకుంటా. ఎట్లా అనిపించింది కార్బ్లో లాస్ట్ మీల్ కూడా తినేసిన. మొత్తం పీచ్ చేసుకుని చేసిరా, గడ్డలు అట్లా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళకైతే డైలీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతూనే ఉన్నా, అది కూడా వేరే విషయం అనుకోండి. అంతే, స్టే ట్యూన్. ఇట్నే ఫాలో కాండి, ఇట్నే కామెంట్ చేయండి, ఇట్నే లైక్ చేయండి. ఇంకా గట్టిగా, ఇంకా మంచి కంటెంట్, ఇంకా దృఢమైన కంటెంట్ అయితే తీసుకొని వస్తా. ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఉంటా, బాయ్, పీస్. వాళ్ళు ఇంకోసారి యాప్స్ దర్శనం చేసుకోండి. పీస్.